రామ్ చరణ్ ఉపాసనకి పుట్టినటువంటి కమల పిల్లల గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే. మెగా ఫ్యాన్స్కి, మెగా అభిమానులందరికీ ఆనందానికి అయితే హద్దులే లేవనే చెప్పాలి. నిజంగా ఎందుకింత అభిమానం వాళ్ళ మీద వచ్చింది అనేది కూడా మనం సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం. కాకపోతే కొన్ని లైన్స్ మీకు చెప్తా, ఎందుకంటే మెగా ఇంత పండగ వాతావరణం, మెగా అభిమానుల్లో కూడా ఏదో సొంత వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ పుట్టినట్టుగానే వాళ్ళంతా సంబరపడిపోతున్నారు ఎంతో ఘనంగా. ముఖ్యంగా వాళ్ళు పుట్టినటువంటి గడియల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సాక్షాత్తు ఆ రాముడు ఏదైతే ఏ జాతకంలో అయితే పుట్టారో, ఏ నక్షత్రంలో అయితే పుట్టారో, ఏ రాశిలో పుట్టారో అవే రాశులకు సంబంధించి, అవే గడియలకు సంబంధించి పుట్టారని పండితులు కూడా మనకి చెప్తున్నారు. అలాగే ఎలాంటి పేర్లు పెట్టచ్చు, ఎలాంటి పేర్లు పెట్టేటువంటి అవకాశం ఉంది, ఇవి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ వాళ్ళ పుట్టుకతో పాటు అన్నీ కూడా అద్భుతాలే జరిగాయి. అందుకనే చాలామంది హీరోలకి, ఏ హీరోకి, ఎంతోమంది సెలబ్రిటీస్కి, ఏ రాజకీయ నాయకులకి రానటువంటి అభిమానం చిరంజీవి గారి మీద కావచ్చు, రామ్ చరణ్ గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవ గురించి కావచ్చు, ప్రజల కోసం ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి, ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తి, హీరోగా సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్నటువంటి వ్యక్తి. రక్తదానం, నేత్రదానం, ఎన్నో ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, ఎంతోమందికి ఎన్నో గుప్తదానాలు ఇవ్వటం కావచ్చు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఒక కంటిన్యూగా ఒక 100 వీడియోలు ఒక సిరీస్గా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యక్తి ఆయన నుంచి వారసుడిగా అటు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళినటువంటి పరిస్థితి సేవా గుణంలో. ఆ తర్వాత రామ్ చరణ్ గారు ఆయన తెలియనటువంటివి ఎంతోమందికి హాస్పిటల్స్ కావచ్చు, రీసెంట్గా మొన్న ఒక డాన్సర్లకి హెల్త్ ఇన్సూరెన్సులు దాదాపు 40 లక్షల రూపాయల, 50 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్సులు ఆయన సొంత డబ్బులు తెచ్చారు. ఇంకా ఉపాసన గారి గురించి కూడా ఎన్నో ఆర్గనైజేషన్స్, అది ముఖ్యంగా గోశాలలు కావచ్చు, ఎన్నో అనాథాశ్రమాలు కావచ్చు, ఎన్నో చారిటీస్కి సంబంధించినటువంటివి, అనాథ పిల్లలకి సంబంధించివి కావచ్చు, ఎన్నో చేసుకుంటూ వచ్చారు. అంటే సమాజం మీద ఇంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వారసులు ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా ఇంత మంచి బుద్ధులతో పుట్టి ఇంత మంచిగా సేవ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజానికి మంచి జరుగుద్ది, మాకు జరిగింది, రేపటి తరానికి కూడా అలాంటి వారసులు రావాలి అనేటువంటి భావనలో ఉంటారు కాబట్టి అంత పండగ వాతావరణాన్ని అంత ఓన్ చేసుకుంటారు చిరంజీవి గారి ఫ్యామిలీని. సో ఇప్పుడు ఆ పుట్టుకతో పాటు వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళ సేవా గుణం గురించి, రాముడి అంశ గురించే చెప్తున్నాం. వాళ్ళకి మించి సహాయాన్ని కూడా వాళ్ళు చేస్తారనేటువంటిది కూడా చెప్పాం. అంతేకాదు చాలా వాళ్ళ ఏదైతే జన్మ తీసుకున్నారో ఆ జన్మ కూడా చాలా రేరుగా ఉంటుందని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఇలా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల పుట్టుక అనేది కూడా చాలా రేరుగా ఉంటుందట. దానికి సంబంధించి చాలామంది సెలబ్రిటీసే ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ముఖేష్ అంబానీ గారు, అలాగే నీతూ అంబానీ గారు మనందరికీ తెలుసు. రిలయన్స్లో కావచ్చు, లేదంటే ఇండస్ట్రీస్లో ముఖ్యంగా బిజినెస్ మ్యాన్లో దిగ్గజాలని చెప్పచ్చు. వాళ్ళకి 2 కమల పిల్లలు పుట్టారు. ఒకళ్ళు అనంత్ అంబానీ గారు కావచ్చు, ఈషా అంబానీ గారు కూడా కమల పిల్లలుగా పుట్టారు. ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తాం. అలాగే ఈషా అంబానీ గారు అంటే కూతురు ఎలా ఉన్నారో అనంత్ అంబానీ గారికి, నీతూ అంబానీ గారికి, ఆ కూతురికి కూడా ఇంకొక 2 ఇలాగే ఒక బాబు, ఒక పాప కలిసి పుట్టడం కూడా జరిగిందట. అలాగే చాలామంది మనకు అందరికీ తెలుసు, అంటే రేరుగా పుడతారట ఇలాంటి వాళ్ళు కూడా. అది కూడా పుడితే 2 ఆడపిల్లలు పుడతారు, లేదా పుడితే 2 మగపిల్లలు పుడతారు. కానీ 2 అంటే కలిసి ఒక పాప, ఒక బాబు కలిసి పుట్టడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. అది కూడా ఇలా రాముడి అంశలో పుట్టడం అనేది కూడా అదృష్టంగానే చెప్తున్నారు చాలామంది. దీనికి సంబంధించిన లిస్టులో చాలామందే ఉన్నారు. దీని అందరి గురించి చెప్పను కానీ కొంతమంది గురించి చెప్తా. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, కమలా పిల్లలు పుట్టినటువంటి మంచు విష్ణు గారు కావచ్చు, ఉదయ్ భాను గారు కావచ్చు, భరత్ అనేటువంటి హీరో కావచ్చు, లేదంటే ఫరాఖాన్ అంటే బాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రీతి జింతా కావచ్చు, శ్రద్ధ ఆర్య గారు కావచ్చు, లేదంటే సంజయ్ దత్ గారు కావచ్చు, ఇలా చాలామందే ఉన్నారు. బట్ కాకపోతే వాళ్ళల్లో ఇలా ఒక బాబు, ఒక పాప పుట్టినటువంటి సందర్భాలు మాత్రం చాలా రేరుగా ఉంటాయట. అది కూడా మీకు అనంత్ అంబానీ గారు కావచ్చు, నీతూ అంబానీ గారు కావచ్చు, మీరు వీళ్ళు చూస్తే వాళ్ళు కమలలుగా పుట్టారు. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు కూడా కమలలుగా పుట్టేటువంటి పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళ జీన్స్లో అలాంటి జీన్స్ ఉన్నట్టుగా కొంతమంది అయితే డాక్టర్లు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే
ఇలాంటి పరిస్థితి మన తెలుగులో నాకు తెలిసి మొట్టమొదటి జంట రామ్ చరణ్ ఉపాసన గారులే. అందులో భాగంగా ముఖ్యంగా ఆ ఇంటికి ఒక రాముడే సాక్షాత్తు ఒక హనుమంతుడికి సంబంధించినటువంటి భక్త బృందం అనుకోవాలి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మామూలుగా భక్తులు కాదు, మామూలు డెవోటీస్ కాదు వాళ్ళు. అటు చిరంజీవి గారి దగ్గర నుంచి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్గా వచ్చేటువంటి ఎంతోమంది కూడా ఆ హనుమంతుడిని ఎంత గొప్పగా ఆరాధిస్తారు. అలాంటి ఒక హనుమంతుడి భక్తుడి కుటుంబంలోకి ఆ రాముణ్ణి ఆ హనుమంతుడే పంపించాడేమో అన్నట్టుగా నిన్న చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. అంటే అంత గొప్పగా చూసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పునర్జన్మనే ఇచ్చారు కొండగట్టు అంజన్న అని చెప్పేటువంటివి ఇవి కూడా మనం విన్నాం. అంటే అంత ఓన్ చేసుకుంటారు. ఆఖరికి చిరంజీవి గారి పేరు కూడా, ఆయన పేరు శివశంకర ప్రసాద్ వరప్రసాద్ అయినా కూడా ఆయన పేరుని ఒక కల్లో కనిపించి చిరంజీవి అనేటువంటి మాట వినిపించింది. ఆ తర్వాత నుంచి ఆ పేరు పెట్టుకున్న తర్వాత మెగాస్టార్గా ఎంత ఎదిగారో మనకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారు అంటే హనుమంతుడికి చిరంజీవి గారికి ఏదో ఒక అవినాభావ సంబంధం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్నో సినిమాల్లో హనుమంతుడి గెటప్ వేసుకుని కావచ్చు, హనుమంతుడికి సంబంధించినటువంటి సాంగ్స్ పెట్టుకుని కావచ్చు, చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత అవినాభావం ఉంటుంది. సో ఒక రేర్ జంటని ఇలా ఆ కుటుంబంలో రాముడితో పాటు నిజంగా కొంతమంది చెప్తున్నారు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులి, ముఖ్యంగా పార్వతీదేవి తల్లిదండ్రుల పేరు హిమ అనేటువంటి పేరుతో వస్తుందట. ఆ పేరును కూడా దీంతో వీళ్ళ నక్షత్రానికి సంబంధించి, వీళ్ళ జాతకానికి సంబంధించి పేర్లు పెడితే బాగుంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే చాలా చాలా అద్భుతాలు జరిగాయి. వీళ్ళిద్దరూ ఒక సాధారణమైనటువంటి జంట కమల పిల్లలు కాదు, చాలా అద్భుతమైనటువంటి జంట కమల పిల్లలను కూడా తెలుస్తోంది. చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ వృద్ధి, అంటే వాళ్ళ దేశం మీద చూపించేటువంటి ఇంపాక్ట్ కావచ్చు, సమాజం మీద కావచ్చు, సమాజానికి వాళ్ళు చేసేటువంటి సేవ కావచ్చు, చాలా ఉండబోతుందట. చాలా మంచి కీర్తి కూడా వీళ్ళిద్దరికన్నా మించి, అంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి మించి ఖ్యాతి కూడా దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.